మన ఫ్రెండ్స్ తెలంగాణలో క్యాస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. సో, మనకు కావాల్సిన మనకు ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్. సో, మీ యొక్క ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మన దగ్గర పెట్టుకోవాలి. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం. అందుకోసం మనం ఫార్ట్ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, ఇక్కడ మీ యొక్క మండలం అన్నమాట. సో, మీరు ఏ మండల జిల్లా ఆహ్, కావాలనుకుంటున్నారో సో, ఆ మండలం. సో, నేనైతే మా డిస్ట్రిక్ట్ నేమ్ ఇస్తున్నాను. తర్వాత మీ యొక్క జిల్లా అన్నమాట. సో, మీరు ఏ జిల్లా కింద వస్తారో ఆ జిల్లా ఏసుకోవాలి. తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని పేరనమాట. సో, క్యాండిడేట్ ఎవరు? సో, క్యాండిడేట్ యొక్క పేరు. సో, మీ యొక్క అంటే ఎవరి పేరైతే వాళ్ళ పేరు. తర్వాత స్త్రీయా? పురుషుడా? పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ అని టిక్ పెట్టుకొని, పురుషుడు అనేది ఎంటర్ చేసుకోవాలి మనము. తర్వాత వాళ్ళ యొక్క తండ్రి పేరు. సో, వాళ్ళ యొక్క తండ్రి పేరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ యొక్క తల్లి పేరు అనమాట. సో, వాళ్ళ యొక్క తల్లి పేరు, డోర్ నంబర్, ప్రస్తుత చిరునామా. సో, ఇక్కడ మీ యొక్క డోర్ నంబర్ 5-96. సో, మీ యొక్క లొకాలిటీ. సో, మీరు ఏ లొకాలిటీ కింద వస్తారో. సో, మీ యొక్క గ్రామం ఏంది? ఎంటర్ చేసుకొని, సో, మీ యొక్క జిల్లా ఏంది? ఇక్కడ మీ యొక్క జిల్లా ఎంటర్ చేసుకోవాలి. సో, మీ యొక్క పిన్ కోడ్ అనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత, సో, ఇక్కడ మనకి కోరుతున్న దరఖాస్తుదారుకి మొదటి నోటిఫికేషన్ ప్రకటించడానికి ఎక్కడైతే షెడ్యూల్ క్యాస్ట్ కులముడు వెనుకతరగా ప్రకటించినారో ఆ ప్రాంతంలో దరఖాస్తుదారు అతని తల్లిదండ్రుల యొక్క శాశ్వత చిరునామా అనమాట. సో, ఇదైతే అవసరం లేదు. మనకి జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే కొంతమందికేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అని తెలియదు. ఐడియా ఉండదు. సో, వాళ్ళ ఏజ్‌ని బట్టి మనం గెస్ చేసి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క అంటే దీనికి మీరు ఈ ఫార్మ్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు, సో, ఆధార్ కార్డు జత చేయాలని చెప్తుర్రనమాట. సో, చెయ్యాలి. సో, ఇది ఇక్కడ మనం ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ బ్లాంక్ పెడితే సరిపోతుంది. సో, ఇక్కడ దరఖాస్తు గతంలో జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము ఏ అధికారి ద్వారానైనా జారీ చేయనున్నట్టయితే సదరు కాపీ. అంటే మీరు ఇంతకుముందు గనుక క్యాస్ట్ సర్టిఫికేట్ గాని అప్లై చేసుకున్నట్టయితే, సో, మీ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళ యొక్క జిరాక్స్, వాళ్ళ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో, మీ మీ అదేవిధంగా ఇక్కడ మనకు కుల ధృవీకరణ పత్రము ఏ కులముకు చెందిన వారు కావాలనో ఉపకులంతో సహా పూర్తి వివరం తెలుసు. సో, మీది క్యాస్ట్ అన్నమాట. సో, మీరు ఒకవేళ బీసీ ఏ వారైతే సో, బీసీ ఎంటర్ చేసుకొని, సో, ఉపకులం అంటే మీరు ఏ క్యాస్ట్ వారికి చెందిన వారైతే సో, మీరు ఉపకులం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క ఉపకులం ఏమనొస్తుంది? శాలివాహన అని ఎంటర్ చేస్తున్నాను. సో, ఉపకులం అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ తండ్రి యొక్క కులము అన్నమాట. సో, ఉపకులంతో సహా అన్నమాట ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తండ్రి యొక్క కులము అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలివాహన అని ఎంటర్ చేస్తున్నాను. మాకు కులం పేరు. సో, మీ యొక్క ఉపకులం ఏమొస్తుంది? సో, మీ యొక్క ఉపకులం ఏమొస్తుంది? సబ్ క్యాస్ట్ వస్తుంది. సో, సేమ్ తల్లి కూడా సేమ్ మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేయాలి. శాలివాహన అని ఎంటర్ చేసుకోవాలి. లేదంటే మీరు తెలుగులో కూడా లేకపోతే ఇంగ్లీష్‌లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో, నేను ఏమని ఎంటర్ చేస్తున్నా అంటే శాలివాహన అని చెప్పేసి ఎంటర్ చేసుకోవచ్చు. తండ్రి ఏ మతానికి చెందినవాడు, తల్లి ఏ మతానికి చెందినవాడు అడుగుతుంది. సో, మీరు ఖతమే హిందూనా, ముస్లిమా, సిక్కా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నేనైతే హిందూ అని పెడుతున్నాను. సో, హిందూ అని పెడుతున్నాను. ఇక్కడ మనకి దరఖాస్తుదారు ఏ మతానికి చెందినవాడు అని చెప్పేసి అడుగుతుంది. సో, ఇక్కడ మనకు మతము అని మెన్షన్ చేశాడు. కులము కాదు. సో, హిందూ మతం అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. సో, మీరు ఒక ముస్లిం గాని, క్రిస్టియన్ అయితే మీ మతానికి సంబంధించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అయితే ఇక్కడ ఇది ఏం అడుగుతుందంటే, సో, మీ యొక్క తల్లిదండ్రి గాని అంటే దత్తత తీసుకున్నారా? లేకపోతే అంటే ఓన్ సన్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంది. సహజంగా జన్మించారని టిక్ కొట్టేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ లాస్ట్ మనకు డిక్లరేషన్ ప్లేస్ అన్నమాట. సో, మీరు ఏ స్థలంలో పుట్టారు? సో, మీరు గనుక డీటెయిల్స్ గనుక తప్పు ఫిల్ చేసినట్టయితే సో, మీకు చట్ట ప్రకారం శిక్ష అయితే పడుతుంది. సో, అందరూ నిజాయితీగా, నీతిగా కరెక్ట్ ప్లేసెస్ ఇక్కడ మీరు డేట్ అన్నమాట. మీరు ఏ డేట్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేటు. సో, మీ యొక్క తల్లి, తండ్రి యొక్క సంరక్షణ అంటే మీ తల్లి గాని, తండ్రి గాని సంతకం మీద పెట్టించుకోవాలి. సో, ఇక్కడ మీ సంతకం అన్నమాట. సో, మీ సంతకం అయితే ఇక్కడ మీ సంతకం ఎంటర్ చేసుకొని, ఇక్కడ మీ యొక్క తల్లి గాని, తండ్రి గాని సంతకం ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకు లాస్ట్ స్టేజ్ వచ్చేసి సో, ఇక్కడ మీ యొక్క ల్యాండ్‌లైన్, మీ యొక్క మొబైల్ నంబరు. సో, మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ల్యాండ్‌లైన్ అయితే ఈమెయిల్ అయితే అవసరం లేదు. మ్యాండేటరీ కాదు. సో, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులది రేషన్ కార్డ్ గాని, సో, మీ యొక్క స్కూల్ సర్టిఫికేట్, బోనాఫైడ్ గాని, 10థ్ మెమో గాని ఉంటే ఇవ్వచ్చు. లేకపోతే మ్యాండేటరీ కాదు. సో, మెయిన్ మ్యాండేటరీ మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో ఒకటి జత చేసినా సరిపోతుందన్నమాట. సో, ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవచ్చు.